హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా హాలిడే ఉన్న రోజు మేము ఏం చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. వీళ్ళు అస్సలు నన్ను వీడియో స్టార్ట్ చేయనియట్లేరు అనమాట, డిస్టర్బ్ చేస్తున్నారు. మా వాడు పక్క నుంచి అరుస్తున్నాడు, ప్లస్ ఉయ్యాలలో కూర్చొని సౌండ్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఇది థర్డ్ టైమా ఫోర్త్ టైమా వీడియో స్టార్ట్ చేయడము. సో పక్క నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా మేము హాలిడేస్ ఉంటే అంటే స్కూల్ లేకుండా ఉన్నప్పుడు సండేస్ కానీ లేదంటే ఏదైనా పండుగలప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు ఈవినింగ్ టైమ్స్లో ఏం చేస్తాము, రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి కదా అందరికీ. సో అట్లా మేము ఈవినింగ్ టైమ్స్లో ఏం చేస్తాము అని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎస్, ఈవినింగ్ రొటీనే అనుకో. మ్యాక్సిమం హాలిడేస్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్సే ఉంటుంది అనమాట, ఏం చేస్తాము అనేది. సో దానికోసం ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయినాము. 1 by 1 వచ్చి యాడ్ అయిపోతున్నారు. అయ్యో ఇక్కడ నుంచి వీడు వచ్చేసినాడు, ఈమె వచ్చేసినాడు. వీడియో స్టార్ట్ చేస్తే ఇంక అంతే సంగతి, ఇట్లా వచ్చేస్తారు. పోనీ ఏదైనా మాట్లాడతారా అంటే వాళ్ళు మాట్లాడరు, నన్ను మాట్లాడనివ్వరు. ఇదిగో ఆఫ్ పెట్టి చెప్పు, ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చారు మీరు ఇద్దరు నా వీడియోలోకి? చూస్తున్నావు అంతేనా? నువ్వు సగమే కనిపిస్తున్నావు మరి. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడు, ఫుల్ కనిపిస్తున్నావా? చెప్పు, ఎందుకు వచ్చావు వీడియోలోకి? చూడడానికా? చూసి ఏం చేస్తావు? తెలీదా? హాయ్ చెప్పు. నీ చెయ్యి వస్తలేదురా దాంట్లో. హాయ్ చెప్పు. అట్లా అనమాట. సో అది సంగతి. ఇప్పుడు రెడీ అయిపోయినాం అనమాట, మేము బయటికి వెళ్తున్నాము. మోస్ట్లీ హాలిడే టైంలో ఈ ప్రాసెస్సే ఉంటుంది. అదేంటి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకేనా? రెడీ? చాలా పద వెళ్దాం. ఈ ఖరగ్పూర్లో గ్రౌండ్స్ అనమాట. ఇక్కడ ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ గ్రౌండ్ చాలా ఎక్కువ అనమాట, ఓపెన్ స్పేస్ ఎక్కువ. రోజు ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ కోచింగ్ జరుగుతుంది. క్రికెట్ కోచింగ్ ఇస్తారనమాట. ఇక్కడ 3:30 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 6-6:30 వరకు పిల్లలు అందరూ ఉంటారు. ఇక్కడ వరుసగా కంటిన్యూస్గా గ్రౌండ్లే ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలన్నమాట, అందరు పిల్లలు ఆడుకుంటూ పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఈ రోడ్ అంతా కొంచెం బిజీగా ఉంటుంది. సో కంటిన్యూస్గా మొత్తం గ్రౌండే ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం క్రికెట్, ఎక్కడ పోయినా క్రికెట్. మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఈ గ్రౌండ్లలో వీళ్ళు ఆడరు అనమాట. వాడికి క్రికెట్ ఆడడం రాదు కదా, సో అందుకని ఇక్కడ వద్దంటారు. అందుకోసం నేను వాళ్ళని ఇప్పుడు పార్క్కి తీసుకెళ్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం ఓపెన్ స్పేసే. ఇలాంటి గ్రౌండ్స్ చాలా ఉన్నాయి, స్పేస్ ఎక్కువ అనమాట ఇక్కడ. ఇక్కడ కదా, స్ట్రైట్ పోదామా? అటు రోడ్ ఉందా? చూడండి, వరుసగా గ్రౌండ్లే. సో ఇక్కడ కూడా క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి, పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు, కొందరు వాకింగ్ చేస్తున్నారు. ఈవినింగ్స్ ఇలా బయటికి వస్తే మంచిగా టైంపాస్ అవుతుంది అనమాట, అందరూ ఉంటారు కాబట్టి. సో మేము కూడా మ్యాక్సిమం వీకెండ్స్లో బయటికి రావడానికే చూస్తాము. అక్కడ కొంచెం స్పేస్ ఉంది, దాన్ని కూడా వదలకుండా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో మేము పార్క్కి వచ్చాము, వీళ్ళు గ్రౌండ్లో ఆడరు అని చెప్పాను కదా, సో అందుకని మేము పార్క్ అయితే వచ్చాము అన్నమాట. ఈ మధ్య ముందు లేదు కదా టికెట్, ఇప్పుడు కొత్తగా టికెట్ కూడా పెట్టినారంట పార్క్కి. మా ఫ్రెండ్ చెప్పింది పార్క్ని రెనోవేట్ చేశారంట. చాలా రోజుల తర్వాత పార్క్ వచ్చినాం, ఆల్మోస్ట్ 1 month అయ్యింది. ఈ మధ్యకాలంలో ఈవినింగ్స్ వర్షం పడడం, అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఉండడం, సో అట్లా రాలేదనమాట. లేకపోతే యూజువల్గా అయితే ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ వస్తుంటుంది. చూడండి, పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. నేను కూడా వస్తున్నాను నీతో పాటు. ఎక్కడ ఆడతారు చెప్పండి ఫస్ట్ నాకు. కాదు, నువ్వు ఎక్కడ ఆడుకుంటావు? ఇక్కడ ఆడుకుంటావా, అక్కడ ఆడుకుంటావా? అటు నుంచి వెళ్ళొచ్చు, ఎంట్రన్స్ అక్కడ ఉంది, అక్కడ నుంచి లేదు, అక్కడ నుంచి. కోతి చేష్టలే మీరు చేసేది. ఇది స్కేటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనమాట. కింద పడతావు. బాయ్. ఇక్కడేమో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, అందరికి పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎప్పుడు వాటర్ ఉంటుండే, బట్ తీసేసినారు, మొత్తం ఎండబెట్టేసినారు, డట్టిగా అయిపోయింది ఇక్కడ. యాక్చువల్గా ఈ పార్క్లో చాలా మంది పిల్లలు ఉంటారు ఎప్పుడైనా. సో ఇది రీసెంట్గానే టికెట్ పెట్టినారంట, అంతకుముందు ఫ్రీ ఉంటుండే ఎంట్రీ.
టికెట్ పెట్టినప్పటి నుంచి కొంచెం తగ్గిపోయినారు జనాలు. ఇంకా చెప్పులు తీసేసి ఎక్కాలి, స్లిప్ అవుతుంది. దాంట్లో దూరేస్తాడు మా వాడు ఈజీగా. ముందుకు చూడు, కింద నుంచి వాడు అలాగే చేస్తాడు కదా. अच्छा ये वाला फेवरेट है क्या? कौन सा स्लाइड? ఎందుకు నువ్వు నాతో హిందీలో మాట్లాడుతున్నావు? తెలుగు మాట్లాడొచ్చు కదా. మరి హిందీలో ఎందుకు మాట్లాడుతున్నావు? అవుతానే ఎందుకు ఎడుస్తున్నావు? చీమలా? చెప్పులేవి? చెప్పులు వదిలేసి వచ్చి చీమలు కుడుతున్నాయి అంటే నేనేం చేయాలి చెప్పు? మరి వెళ్ళి తెచ్చుకోపో. చీమ నువ్వు తెచ్చుకో, వెళ్ళు. ఎందుకు ఎత్తుకున్నావు చెప్పులేవి? పార్క్ ఎందుకు వచ్చారు మీరు? అయ్యో ఇక్కడ చూడండి ఒకసారి, డైనోసర్ వెనకాల వాళ్ళ పిల్లని ఎత్తుకుంది. సేమ్ అట్లనే ఉన్నారు మీరు కూడా. ఇట్రా పక్క పక్కన రండి, చూడు. ఇటెళ్ళు ఇటెళ్ళు ఇటెళ్ళు, చెప్తా. ఏంటి చెప్పు. సేమ్ అట్లనే ఉంది వెనకాల డైనోసర్ ఆ పిల్ల. అట్లా ఇంట్లో ఎప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయి, బట్ ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారో ఏమో తెలీదు. కర్వా చౌత్కి అట్లా పూజలు చేసుకునేటప్పుడు కూడా చాలా వరకు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర చేస్తారనమాట. నువ్వు ఎందుకు ఏడుస్తున్నా చెప్పు? నేనేం చేసిన? వాడు ఇంట్లో ఉన్నప్పుడు తినమంటే ఏం తినకుండా వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ బయటికి రాగానే ఆకలిస్తుంది అంటే ఏమన్నా కొనాలంట, అందుకే ఏడుస్తున్నాడు. ఆడ ఏం చేస్తాడంటే ఆకలైనా ఇంట్లో ఏం తినడు. ఎందుకంటే మమ్మీని బయట టార్చర్ పెట్టాలి కదా, నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని. అప్పుడు పెడితే మమ్మీ కొనిస్తే మంచి జంక్ ఫుడ్ తినొచ్చు అని నేను ప్లాన్. కానీ మన మమ్మీ ప్లాన్ లో నువ్వు కూడా భాగమే కదా. నువ్వు కాదా? మన మమ్మీ ఎవరు? సోనీ. ఇంకో చెప్పిందే చెప్పి మాట్లాడి వాడు ఊరికి వచ్చి ఏదో ఒకటి మధ్యలో అరుస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. చూడండి, ఆకలిస్తుందంట. ఇంట్లో తినమంటే తినలేదు, ఇక్కడికి వచ్చినాక ఆకలిస్తుంది అంటుండు. లేక మనం టికెట్ పెట్టొచ్చాం కదా. టికెట్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చామన్నమాట. ఇంత ముందుకు ఫ్రీ ఎంట్రీ ఉంటుండే. సో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వచ్చి ఇష్టం ఉన్నట్టు తిరుగుతుండే. ఇప్పుడు అట్లా లేదనమాట, టికెట్ తీసుకోవాలి. మెయింటెనెన్స్ వాళ్ళకి కూడా కావాలి కదా పాప, దానికోసమే. ఏం తింటావు చెప్పు? ఎవరన్నా చూసిరనుకో, ఇట్లా చూస్తే పాప ఆ పిల్లోడికి అన్నం పెట్టట్లేదేమో, ఏం తినడానికి ఇవ్వట్లేదేమో, అందుకే అట్లా చేస్తున్నారు. ఆ పిల్లోడికి ఆకలిస్తుంది అన్న పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ వీడియో చేస్తుంది అని అనుకునేలాగా చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ వాడికి ఆకలి వేయట్లేదు నిజంగా. బయటికి వచ్చాం కాబట్టి బయట ఏదో ఒకటి కొనియాలని చెప్పి అది ప్లాన్. అది అయితే ఇంటికి వెళ్దాం పదా, అన్నం చేసి పెడతాం. ఇప్పుడు అన్నమా? అయితే పాలు కాన్ఫ్లెక్స్ ఇస్తాను పద, ఇంటికి వెళ్దాం. మరి ఏం కావాలి? ఆకలిస్తే ఎవరైనా చిప్స్ తింటారా? ఆకలిస్తే ఎవరైనా చిప్స్ తింటారా చెప్పు. సరే అదనమాట సంగతి. కొంచెంసేపు ఆడినారు, ఉయ్యాలలో అవి ఏం ఖాళీ లేవు. కొంచెంసేపు కూర్చున్నాం. బాల్ తీసుకొచ్చేది ఎప్పుడు, ఈ రోజు బాల్ తీసుకురాలి, మర్చిపోయారనమాట. బాల్ తీసుకొస్తే ఇక్కడ ఈ డైనోసార్ దగ్గర మంచి స్పేస్ ఉంటది, అక్కడ ఆడుకోవచ్చు. సరే ఒకసారి పార్క్ మొత్తం ఎట్లుంటుందో ఒక రౌండ్ వేసి చూపిస్తాం కదా. ప్లేస్ ఉంది కదా, ఇక్కడ డైనోసార్ బొమ్మ ఉంది. సో ఇక్కడ పిక్నిక్స్ కూడా జరుగుతాయి అనమాట. అప్పుడప్పుడు మంచిగా ఫ్యామిలీస్ అందరు వచ్చి పిక్నిక్ చేసుకుంటారు. ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి కదా. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయి ఉండే, ఆకులు అన్నీ రాలిపోయి ఉండే. ఏంటి చెప్పు నీ డౌట్? ఫ్లవర్స్ పేరు, ఈ ఫ్లవర్స్ పేరు ఏందో నాకు కూడా తెలీదు. ఏదో ఒక ఫ్లవర్స్ చెప్పు, ఏమని చెప్పు. బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు అంటే అది వీడియో అప్పుడు తీయనప్పుడు మమ్మీ ఫుల్ తిట్టింది. తిట్టినా రిషి? సీరియస్లీ చెప్పు. సీరియస్లీ తిట్టినా? ఏమని తిట్టినా చెప్పు. ఏ అరవకండి అన్న కోపంగా, అంతే, అంతకు మించి తిట్టలే నేను. ఏ అరవకండి అన్న, ఊకే నువ్వు ఆకలేస్తుంది బ్యాక్గ్రౌండ్ ఆకలిస్తుంది నేనేం కొనినని చెప్పి ఆడిపోయి చుప్చాప్ ఆడ దగ్గర పోయిండు. నేను కూడా నేను ఏమైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. తిన్నాడు ఒక పోజ్ ఇవ్వనా? నేను పోజ్ అన్నా కానీ నేను పోజ్ అని అన్నా కానీ వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు చూడండి. మామూలుగా అయితే వీడియో ఆన్లో ఉంటే వాడు మాట్లాడాడు, ఇప్పుడు చూడు ఎట్లా చేస్తున్నాడు. ఒక పోజ్ నాన్న, పాకెట్లో చేతులు, మూతి. ఎందుకు సాడ్గా ఉన్నావు? యాక్చువల్లీ నేను ఫోటో తీయట్లే, వీడియోస్ ఇస్తున్నా. చలో పద ఒక రౌండ్ వేస్తుంది. ఎస్ మమ్మీ, ఐ ఎమ్ మమ్మీ. You don't know what is joking.
ఇక్కడ ఈ పూల చెట్లు ఇవన్నీ డైనోసర్ ఇదంతా ఉంది కదా, ఇక్కడ ఎక్కువ మంది వచ్చి రీల్స్ చేసుకుంటా ఉంటారు. ఇట్లా వే అంతా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి చాలా మంది రీల్స్ చేసుకుంటూ ఉంటారు. ఆడుకోవడం అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. అంతేనా? అయిపోయిందా? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? ఉందామా? ఏం కావాలి? ఇంకా ఈ పార్క్ లో అంతా తిరుగుదాం. రిషి, మీ ఫ్రెండ్ పిలుస్తుంది అర్జెంటుగా, రా చూపిస్తా. నిజంగా పిలుస్తుంది, ఇప్పుడే ఇక్కడ కనిపించింది, ఇప్పుడే అడిగింది అనమాట. అదిగో అక్కడే ఉంది చూడు, అక్కడ. ఏమన్నావు? హాయ్ చెప్తుంది చూడు, రమ్మంటుంది పైకి. అక్కడ 3 monkeys లేవంట, ఒకటి మిస్ అయింది. ఓన్లీ టూనే ఉన్నాయి. సో నిన్ను పిలుస్తుంది. నో 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 నో, డోంట్ డూ దట్. వెళ్తావా రిషి? అవి 2 ఇంకో మంకీ కోసం వెతుకుతున్నాయి, 2 ఉన్నాయి కదా. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఒకసారి చూపి నీ ఎక్స్ప్రెషన్. సేమ్ మ్యాచ్ అయినావు రిషి. చూడు చూడు, మ్యాచ్ అయినావు మంచిగా. ఏమైంది? నవ్వు వస్తుంది నీకు? ఎందుకురా? నువ్వేంటి మరి? మేము ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి వేప పువ్వు కావాలంటే ఈ పార్కులోకి వచ్చి ఈ చెట్టు కోసుకొని వెళ్తుండే. నా వెనకాల అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మారేడు చెట్లు. వాటికి మారేడుకాయలు కూడా ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూపిస్తాను. ఈ చెట్టు మొత్తం మారేడుకాయలే ఉన్నాయి. ఎందుకు ఇంత స్పెషల్గా మారేడుకాయలు అని చెప్తున్నానంటే, అరకులో మారేడుకాయల జ్యూస్ ఎక్కువ తాగుతారు, అమ్ముతారు అని చెప్పేసి నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చూపించాను కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట స్పెషల్గా. ఇక్కడ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ మారేడు చెట్లు పెంచుతూ ఉంటారు. ఇట్లా మంచిగా పూజలకి వాడతారు, ప్లస్ జ్యూస్కి వాడతారు. బ్రిడ్జ్ ఉంది కదా, చూపించాను కదా ఇందాక. సో అటు నుంచి ఇటు అనమాట. ఇందాక ఒక ఎంట్రన్స్ నుంచి వచ్చాము మేము, ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ దగ్గర శివుడిది విగ్రహం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మీ అక్క వెళ్ళి మంచిగా ఉయ్యాలలో కూర్చుంది. చలో వెళ్దాం మనం కూడా. స్లో స్లో స్లో. ఎక్కించుకో వాడిని కూడా. ఎక్కడ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆడరు, ఉన్న అన్ని తిరుగుతూ ఉంటారు. ఇంకా ఊపల్లా ఇదన్నమాట పార్క్. మొత్తం చూపించేసినాను అనుకుంటున్నా. రుగ్జా సారీ, నేను ఊపుదాం అనుకున్నా. ఓకే వెయిట్ మళ్ళీ కింద వాడు ప్రాపర్ గా సెట్ అవ్వండి. హాయ్, హలో, గుడ్ బై, సీ యూ. వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు వాడు అసలు సైలెంట్ కాదు. ఏం సాంగ్? రింగ రింగ. ఏం రింగ రింగ? స్క్విడ్ గేమ్. అదా స్క్విడ్ గేమ్. సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కూడా పోతారు మంచి పాడతామా లేదో కామెంట్ చేస్తాను. కాదు, వెళ్ళిపోదామా చెప్పండి. వెళ్ళిపోదాం. పోయి మోమోస్ తీసుకుంటాం. నేను కొనను. సో అదనమాట ఈ వీడియో అయిపోయింది. పార్క్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours అయింది. చీకటి అయింది. సో ఇంకా మెల్లిగా అందరు వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. దోమలు కూడా స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్లీ కదా. చీకటి అయిపోయింది, అన్ని లైట్స్ అంతా వేసేసినారు ఆల్రెడీ. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఆ ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ మనకి శివుడిది స్టాచ్యూ ఉంటుంది. సో ఇదన్నమాట, మంచిగా ఉంది కదా. చీకటి అయింది కొంచెం, ఇక్కడ కొంచెం షాడో వస్తుందిరా. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.